మనం అనుకున్నవి రీచ్ అవ్వగలమా లేదా అనే భయం మనల్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. మన జీవితంలో మనకున్న స్వప్నాలు, లక్ష్యాలు ఎలా రీచ్ అవ్వగలం అనే దాని మీద ఎప్పుడు ఆలోచిస్తుంటాం, సతమతమవుతూ ఉంటాం. అయితే మనం అనుకున్న రీచ్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఒక భయం వేస్తుంది. ఆ భయంలోంచి మనం నెమ్మదిగా మన టార్గెట్కి దూరం అవటం మొదలెడతాం. మనల్ని మన లక్ష్యానికి దూరం చేసే ఒకే ఒక్క చెడు మనకున్న భయం. దాన్ని గనక మన మనసులోని తీసేస్తే జీవితంలో మనం అతిపెద్ద విజేతలం అవుతాం. చాలాసార్లు ఈ భయం అందరిలో ఉంటుంది. అందరూ అనుకున్నట్టు ఒకటి సాధించేస్తే నెక్స్ట్ దానికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తే అలా ఏం ఉండదు. ప్రతి మనిషికి ఎంతో కొంత తను అనుకున్నది చేయగలడా లేదా అనే ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయాన్ని ఎదిరించినప్పుడే నిజంగా ఆ మనిషి ధైర్యవంతుడు అవుతాడు. అనుకున్న దాని పట్ల ఫోకస్ చేయగలుగుతాడు. చాలా సందర్భాల్లో ఈ భయానికి సొసైటీ కూడా తోడవుతుంది. ఎవరో అనే పుకార్లు కానీ, ఎవరో చెప్పే మాటలు కానీ, లేకపోతే సొసైటీలో ఎవరైతే అలాంటి లక్ష్యాలు పెట్టుకుని చేయలేరో వాళ్ళు దాని గురించి నెగిటివ్గా చెప్పడం కానీ, దీనివల్ల మనకి ఒక రకమైన ప్రకంపన అనేది మనసులో మొదలవుతుంది. కాబట్టి భయం వదిలేసేయండి. మన లక్ష్యాల్ని మనకు దూరం చేసే భయాన్ని పక్కన పెట్టేసేయండి. ఏది జరిగితే అది జరుగుద్ది. ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్తాం. ఓడిపోయినా పర్లేదు, ఎంతైనా పోరాడతాం. ఈ మనోధైర్యంతో ముందుకెళ్తే మనం ఖచ్చితంగా జీవితంలో గెలుపొంది తీరుతాం.